హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మీరు చూస్తున్నదైతే శనివారం రోజు బ్లాగ్ అన్నమాట. మేమైతే శనివారం రోజు మట్టపల్లి వెళ్ళాము కృష్ణమ్మ దగ్గరికి. కృష్ణమ్మని చూడండి ఎలా పొంగి పొరలుతుందో. ఫుల్ వాటర్ అయితే వచ్చేసాయి. నేను మా వారు మట్టపల్లి అయితే వెళ్ళాము. మాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్ళాం. రీసెంట్గా మా మామయ్య గారు అయితే చనిపోయి 8 నెలలు అవుతుంది. వారి అస్థికలు అయితే కలపడానికి మాకు కుదరలేదు. కాబట్టి ఈరోజు మేము వెళ్ళాలని వెళ్ళాము. మట్టపల్లిలో మా మామయ్య గారి అస్థికలు కృష్ణానదిలో కలిపాము. దానికోసం మేము వెళ్ళాము. ముందుగా నదిలోకి దిగి ముందుగా 3 మునకలు వేసి బయటికి వచ్చి తర్వాత అయ్యగారితో మిగతా పూజ మొత్తం జరిపించుకొని ఆ అస్థికలు తీసుకెళ్ళి మా వారైతే కృష్ణా నదిలో చేశారు. మా ఫుల్ వాటర్ సూపర్ ఉంది. మాకు తోడుగా మా పక్కన మా ఇంటి చాకలి అంటారు కదా, మాకు హెల్ప్ చేసే వాళ్ళు మా బాబాయ్, అతన్ని కూడా తీసుకెళ్ళాము. ఎలా కలపాలి అనేది చెప్తున్నాడు అన్నమాట. మాకు తెలియదు కదా అదంతా. వెనుకకి విసిరేయమని చెప్తున్నాడు. మళ్ళీ స్నానం అయితే చేసుకొని అయ్యగారిని అడిగాము, దర్శనం చేసుకోవచ్చా, గుళ్ళోకి వెళ్ళొచ్చా అని అడిగితే పర్వాలేదు, ఏమీ ముట్టుకోకుండా హారతి తీసుకోకుండా గుళ్ళోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని రమ్మని చెప్పారు. మేమైతే మళ్ళీ స్నానం అయితే చేసుకొని గుళ్ళోకి వెళ్ళి దర్శనానికి వెళ్తున్నాము. మా వారైతే చెప్తున్నారు ఈ వాటర్ అన్ని ఇక్కడ వరకు లేవు, ఇదంతా మారింది అని చెప్తున్నారు. మీరు కూడా తెలిసో తెలియకో నరసింహస్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అంటారు. అందుకే మీకోసం నేను ఈ వీడియో అయితే తీశాను. వాటర్ చూడండి, ఫుల్ వాటర్. గోడలకి హోల్స్ చేసుకొని గోడల నుంచి బయటకు వస్తున్నాయి వాటర్. ఫుల్ వాటర్లోకి వెళ్ళి మునగడానికి వీలు లేకుండా అడ్డుగా అయితే అవి రాడ్స్ అట్లాంటివి కట్టారన్నమాట. లోపలికి వెళ్ళడానికి దారి లేదు, వెళ్ళనివ్వటం లేదు. ఇలా నడుచుకుంటూ కిందికి వెళ్ళాలి. ఈ గుడి అయితే చాలా పురాతనమైన గుడి. మన గుట్టల సందులో రాళ్ళల్లో నరసింహస్వామి అయితే తను వెలిశాడు అని అంటారు. ఇలా చూడండి, నీళ్ళు అయితే గోడ సందులంగా ఇట్లా నీళ్లు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎంత ఆపినా ఆగటం లేదు వాటర్. ఈ నీళ్లు మేము పోయినసారి వచ్చినప్పుడు ఇంత వాటర్ అయితే లేవు, ఎక్కడో ఉన్నాయి వాటర్. ఈసారి ఫుల్గా వర్షాలు పడడం వల్ల గేట్లు తెరిచారు కదా, శ్రీశైలం డ్యాము, నాగార్జున సాగర్ డ్యామ్ తెరవడం వల్ల వాటర్ అనేవి ఫుల్గా అయితే నిండిపోయాయి. మళ్ళీ మేమైతే అక్కడ వాటర్ రావడం చూసి మళ్ళీ కాళ్ళు అయితే కడుక్కున్నాము. ఇది ధ్వజస్తంభము. ముందుగా ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది గుడి ఎంట్రన్స్ ఆర్చ్ అన్నమాట. లోపలికి సెల్లు తీసుకుపోవడానికి వీలు లేకుండా మీకోసం మేము వాళ్ళకి తెలియకుండా వీడియో అయితే తీసామన్నమాట. చూడండి, ఇవి రాళ్ళు, చుట్టూ రాళ్ళ సందులో నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళి నరసింహస్వామి దర్శనం అయితే బాగా జరిగింది. మేమైతే దర్శనం మంచిగా చేసుకున్నాము. చూడండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. నరసింహస్వామి దర్శనం చాలా మంచిది అంటారు. తెలిసి కానీ తెలియక కానీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది మనకి. ఇక్కడ గోదాదేవి, లక్ష్మీదేవి ఇక్కడ వేరే సపరేట్గా బయట పెట్టారనమాట. ఇక్కడ అందరూ ఇక్కడ తపస్సు చేసిన గురూజీలంతా ఇక్కడ ఉంటారు. ఇది అయితే అద్దాల స్వామికి ఇక్కడ రెస్ట్ ఇస్తారన్నమాట. అద్దాల సేవ అని అంటారు. ఎటు చూసినా చుట్టూ అద్దాలు ఉంటాయి. అక్కడైతే మాకు ప్రసాదంగా అయితే గుగ్గిళ్ళు పెట్టారు. గుగ్గిళ్ళు తిన్నాము. దర్శనం మంచిగా జరిగిందని మళ్ళీ బయటకు అయితే వచ్చేసాము.
తిరిగి ప్రయాణానికి స్టార్ట్ అవుతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.